వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. నికోదేముతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నికోదేము ఏం చూస్తున్నాడు అంటే, ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి క్రియలనే చూస్తున్నాడు. కానీ ఆయన చాలబోయే రాజ్యం ఒకటి ఉందని, ఈ భూమిని విడిచిన తర్వాత, లేకపోతే ఈ భక్తి ముగించిన తర్వాత ఆయనకు ఒక రాజ్యంలోనికి వెళ్ళాల్సినటువంటి పని ఉందని నికోదేముకు తెలియదు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకంటే పెద్దవాడివయ్యా, నువ్వు నాకంటే పెద్దవాడివి, ఒకడు క్రొత్తగా చెల్లిస్తేనే తప్ప దేవుని రాజ్యమును చాలవు అని చెప్పలేదు. అక్కడ చూడవు అని చెప్పాడు. చూడడానికే మనం క్రొత్తగా జన్మించినటువంటి వారమై ఉండాలంట. ఇంకా చాలటానికైతే ఇంకే నమ్మకం ఉండాల్సి పడుతుంది. మనము చేస్తున్నటువంటి ఈ కొంచెం కాలంలో వ్యాపంతో లేదు కదా, వ్యాపంతో ఉందనుకోవద్దు. దేవుడు నేను చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి మాటలే ఇప్పుడన్నా దేవుని రాజ్యం రాజులే మేము విచారటానికి అని అనుకోకుండా, దేవుని రాజ్యంలో చాలా అంటే మనం ఇప్పటి నుంచే మనం అన్ని విషయాలను సిద్ధపడే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మనం సిద్ధపడగలమంటే, అక్కడ ఆయన చెప్పాడు, ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, లేకపోతే దేవుని రాజ్యమును చూడాలి అంటే కొత్తగా జన్మించడం అనేది చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. దేవుని పిల్లలమే కానీ, దేవుని సన్నిధికి వస్తుంటామే కానీ కొత్తగా జన్మించిన అనుభవాలు చాలా మందికి తెలియదు. కొత్తగా జన్మించిన అనుభవాలు ఏంటయ్యా అంటే, ఆ నికోదేము అడుగుతున్నాడు, కొత్తగా జన్మించడం అంటే మరలా నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా నేను కొత్తగా జన్మించాలా అని అడుగుతున్నాడు. అది కాదురా బాబు, సీనియర్ నువ్వు. ఆయన ఎవరైనా ఆయనకు రాసింది అక్కడ పైన యూదులకు బోధించేటువంటి అధికారట ఆయన నికోదేము అనే అర్థం. మీరు ఏమనుకోకపోతే ఒక మాట, చాలా మందికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ భక్తిలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యము తెలియకుండానే మేము చేస్తున్నది నిజమైన భక్తేనని నడిపించబడేవారు చాలా మంది మనం చూస్తూ ఉంటాం. మనం చేసేది అంటే ఇది అతిశయంగా మాట్లాడుతున్నటువంటి మాట అని మాత్రం అనుకోవద్దు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏదైతే అయినా
ఆశిస్తున్నాడో అది మనలో కనపడనట్లుగా, మనం దాన్ని నేర్చుకున్న వారమై దాన్ని మనం అనుసరిస్తున్నటువంటి వారమై ఉంటే ఖచ్చితంగా మన దేవుని సన్నిధిలో మనము ఈ చేస్తున్నటువంటి ప్రతి ద్వారా మనం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలము. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఇప్పుడు 5వ వచనం నుండి చదువుతాం. ఒక మాట చదవండి. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కడు నీటి మూలముగా మరలా ఆత్మ మూలముగా జన్మించిన అనుభవాలు మనలో ఉంటేనే కానీ మనం ఆ దేవుడి రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. ఎవరంటే ఇప్పుడు దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యము ఏం చెప్తుంది అంటే, మీరు యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి వారై ఉండాలి. యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి వారైతే వారంట దేవుడు అన్ని విషయాలు ఆయన చూస్తున్నప్పుడు మనం ఏ తప్పు అయ్యా ఏ ఆటంకం లేకుండా మనం సిద్ధపడినటువంటి వారుగా ఉంటే ఆయన రాజ్యంలోని మనకి సర్టిఫికెట్ ఇస్తాడు. అంటే మనకొక ఏమిస్తారు, దీనికి పోతుంటే ఏమిస్తారు. ఒక చోట భోజనాలు పోతుంటే ఆ భోజనం కాడ ఒక వెళ్ళేస్తారు, దాన్ని ఏమంటారు, టోకెన్. ఆ టోకెన్ ఉన్నవాడే పర్వత రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం. ఆ టోకెన్ మనం పొందుకోవాలంటే మనం ఆయన చూసినప్పుడు మనం యథార్థవంతులుగా కనిపించాలట. యథార్థవంతులుగా కల్పించినటువంటి వారికి మాత్రమే ఆ టోకెన్ ఇవ్వబడుతుందట. దేవునికి స్తోత్రం. ఏబు గారు ఒక చోట రాశాడు. ఏబు గారు ఒక మాట చూద్దాం. 31వ అధ్యాయంలో, ఏబు గ్రంథము 31వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం. దాన్ని చూడండి ఒకసారి. నేను యథార్థవంతుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను చూచునుగాక. త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల నా చేతులకు ఏ తగిలిన ఎడల మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిలిన ఎడల నేను ఇచ్చిన దానిని చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటిలో ఏదైనా మనలో ఆయన చూస్తేనట ఈ పర్వత రాజ్యానికి మనం వారసులుగా ఉండలేమట. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతో స్పష్టంగా అక్కడ రాశాడంటే, అతని మనసు అంట ఆయన రాసినటువంటి అనుభవాల్లో ఒక అనుభవం ఎలాంటిది అంటే, అతను కన్నులు దేవుని చూసి ఆశించే అనుకోండి. అతని కన్నులు దేవుని చూసి అది మంచిగా ఉంది, చూసే కన్నులు చూసి ఆశిస్తారు కదా ఎవరైనా. ఆ కన్నులు చూసినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే వస్తువు కావచ్చు, లేకపోతే అక్కడ నచ్చినటువంటి ఏదైనా కావచ్చు, చూసినటువంటి దానిట మనసు కూడా దాన్ని ఆ కన్నుల ఎంత నడుస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కన్ను చూసిన దాన్ని
కానీ మనసు కూడా మనస్సు, మనిషి అంతా కాదు, మనస్సు. కన్నులు చూసినటువంటి వస్తువుని అక్కడ రాసినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, కన్నులు చూసినటువంటి వస్తువుని ఒకసారి కన్నులతో చూస్తే అది తర్వాత మర్చిపోతాం. దాన్ని ఒక్కసారి చూసి మన కన్నులు ఏదో వైపు తిప్పినప్పుడు దాని ఎలాంటి రూపం ఉందో, దానికి ఎలాంటి మనసు కలిగిందో, దానికి ఎలాంటి మంచి రూపం కలిగిందో దాన్ని మర్చిపోతాం. రెండవసారి దాని వైపు నేను సరిగ్గా చూడలేదు, దాని వైపు చూసినప్పుడు ఈ ఇతరులో ఉన్నటువంటి మనసు కూడా ఆ కన్నులను అనుసరించి నడిపించబడుతుందట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ కన్నుతో చూసిన దాన్ని మనసు కూడా ఆశించి, దాన్ని కనుక మనం ఏదైనా దాన్ని తీసుకొని మనం ఉపయోగపెట్టుకుంటే అది దేవుని మనసు కట, దేవుని రాజ్యానికట అది మనకు అడ్డుగా వస్తుందని ఏపుగా రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా చేతిలో నా దేహంలో ఏదైనా వ్యతిరేకమైనటువంటిది నా దేవుడు సూచన ఎడల నేను దేవుడికి విరోధిగా మార్చబడతాను అంటే, ఆయన నాకు దేవుడు ఒక రకంగా మనం చెప్పాలంటే, మన దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు స్నేహితుడుగా వస్తున్నాడు. ఆయన మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేయని దేవుడు అంట మనకు స్నేహితుడు. అబ్రహాముకు చెప్పాడు ఆయన. అబ్రహాముకు స్నేహితుడైనప్పుడు మనకు కూడా స్నేహితుడే కదా. అబ్రహాముని అంటాడు దేవుడు, ఇతను నా స్నేహితుడు అని. దేవునికి స్తోత్రం. మనిషికి దేవుడు ఎప్పుడు సమీపంగా స్నేహితుడుగానే ఉంటాడు. కానీ ఏదైనా మనలో అపవిత్రత మనలో కనిపిస్తే, అపవిత్రమైంది మన జీవితంలో ఏదైనా కనిపిస్తే ఆయనంతా దూరంగా జరిగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనకు అర్థం కావడానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా అపవిత్రత, ఒక మనిషిని చూడండి, ఒక మనిషినండి మన దగ్గర ఏదైనా అపవిత్రమైనది మన కాలికో చేతికో అయినప్పుడు మన దగ్గర ఆ మనుషులు నిలబడతారా? ఆ మనుషులు మనతో సాహస్యం చేస్తారా? ఆ మనుషులు మనల్ని పాలవుతారా? ఇతని దగ్గర ఏదో తేడా ఉంది, ఇతని దగ్గర ఏదో మంచి స్మెల్ రావట్లేదు, ఇతని దగ్గర ఏదో అపవిత్రమైనది ఏదో ఉందని ఆ మనుషులు ఎలాగైతే మనకు దూరం అవుతున్నట్టుగా ఉంటారో, అలాగనే ఏదైనా అపవిత్రమైంది దాన్ని ఆ మాట మీకు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమైంది? మరొకసారి అన్నమాట, నేను యథార్థవంతుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల ఇంక చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చేతులకు తగిలిన ఎడల, నా చేతులు ఏమైనా మాలిన్యము ఆయన కంటికి కనిపించిన ఎడల, ఆయనంట నన్ను ఆయన ఇష్టపడడు. ఆయన నేను చేసే ప్రతి పని పక్కవారు దానిని తీసుకువెళ్ళుదురుగాక అని అక్కడ రాసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటలు నేను చెప్పటం లేదు. అలా చాలా మాటలు రాశారు అక్కడ. ఏపుగా రాస్తున్నాడు. నేను ఈ మాట్లాడుకోవడానికి మాటలు ఆయనే దేవుడితో నాలో ఏమైనా లోపం ఉంటే క్షమించండి అయ్యా అని, ఎక్కడైనా నా కన్ను కానీ
మనసు కానీ నా హృదయం కానీ అపవిత్రమైన దాన్ని కంటితో చూసి మనసుతో ఆశించిన ఎడల నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య ఏదో కట్టెరగలు ఇస్తురును కాక అని ఆయన ఒక్కొక్క మాట ఆ పైనుంచి రాసుకుంటూ వచ్చాడు. ఆయన అది ఆ భార్యకు అలాగా ఏమి రాసుకుంటూ వచ్చాడంటే, నేను ఇచ్చినది ఏరొకరు పోయిరు కాక, నేను చేసిన పని ఏరొకరు తీసుకువెళ్తురు కాక. అంటే అర్థం ఏంటంటే నా కంటితో చూసి నా మనస్సుతో ఆశించి దానిని తీసుకున్నప్పుడు దానిని బట్టి నా చేతుల్లో అపవిత్రమైనది ఏదైనా కనిపిస్తే నేను ఆయనకు విరోధిగా మార్చబడతాను అని అంటాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత నిక్కచ్చిగా ఉండాలంటే ఏ భక్తులు ఎవరు ఉంటారు, ఎంత నిక్కచ్చిగా ఉంటేనే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళగలము. అంటే మనం అనుకున్నట్లుగా ఇంకొక మాట ఉంది అక్కడ మత్తయి సువార్తలో మనం ఇంకా దేవుని రాజ్యంలో ఇంకా చాలా టైం వస్తుంది, చాలా టైం ఉంటుంది, మనం చిన్నప్పుడు చీమాటలు వింటున్నాం అని అనుకుంటూ మనం నడిపించబడతా ఉన్నాం. కానీ ఆయన అంటాడు, ఆ రాజ్యం ఇప్పుడే వచ్చి ఉంది, అది అనుకోని గడియలో వచ్చి ఉంటుందని చెప్తాను. దేవునికి స్తోత్రం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాటను చదవండి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారిని ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు యజమాని వచ్చినప్పుడు. ఇక్కడ మనకు కావాల్సిన ఒక మాట ఏమంటే, మనం ఎంతవరకు సిద్ధపడుతున్నాం. ఆయన అంటాడు, దేవుని రాజ్యం అట అనుకోని గడియలో వస్తుందట. అనుకోని గడియలు అంటే ఏ సమయంలో వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు మనం ఏం చేయాలట సిద్ధముగా చుద్ధముగా అన్ని విషయాల్లో మనం ఏ లోపము లేనటువంటి వారుగా సిద్ధపడినటువంటి వారుగా, ఎక్కడ మనకు దేవుడు మనలో ఏ విషయంలోనూ అపవిత్రమైనటువంటి ఆ కార్యము చూడకుండానట్లు దేవునికి ఎప్పటికప్పుడే మనల్ని సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడే మనల్ని సిద్ధపరచుకుంటూ ఉన్నట్లయితే, ఏ సమయంలో ఆయన వచ్చినా, ఏ సమయంలో ఆయన రాకడ వచ్చినా, ఆ సమయంలోని మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆ సిద్ధపాటు లేకుండా మనం చేస్తున్నటువంటి భక్తి మనమే మెచ్చుకుంటూ మనమే హెచ్చించుకుంటూ భక్తి చేసినంత మాత్రాన మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత లేనటువంటి వారుగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, మనల్ని ఆవరిస్తున్నటువంటి శాపము, మనల్ని ఆవరిస్తున్నటువంటి పాపము మనం ఎప్పటికప్పుడే దాన్ని సరిచేసుకుంటూ కడుక్కుంటూ శుద్ధీకరించుకుంటూ దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉంటే అప్పుడు ఆ రాజ్యంలోకి మనం వెళ్ళగలం. ఎప్పుడు ఏ సమయం వస్తే, అది రాత్రి వస్తే, అదే పగట పూట వస్తే, అదే ఇంకా గంట తర్వాత వచ్చిన దానికి నువ్వు సిద్ధమేనా? ఆ సిద్ధపడినటువంటి వారిని మాత్రమే ఆయన తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా వస్తున్నాడు. ఆయన ఏ సమయంలో కూడా మనకి అది తెలియదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఏ సమయంలో వస్తాడో అది మనకు రాసి పెట్టలేదు. కానీ మనం ఏం చేయాలంటే, దేవుడు రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఎంత భక్తి చేస్తున్నది ఈ లోకంలో ఉండి, ఈ లోకంలో సంపాదించుకొని, ఈ లోకంలో స్థిరమైనటువంటి వారిగా ఉండటానికి కాదు. మనం ఈ భక్తి అంతా చేస్తుంది ఎందుకంటే
అనుకుంటాం. కానీ ఇది చాలా మంది, ఇది కొంతమంది విశ్వసించే వారు ఉన్నారు, కొంతమంది విశ్వసించని వారు కూడా ఉన్నారు. విశ్వసించని యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి అన్నమాట. ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డు అయినందున, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక, మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుతున్నాయి కనుక వెలుగునొద్దకు వాడు వెలుగునొద్దకు రాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా మందికి భయమే. ఎందుకు భయం? ఎందుకంటే మనకి సర్టికమైన మరకైద్ది, లేకపోతే అది కనపడుతుందేమోనని, మనకి ఏదైనా మన వస్త్రాలకు ఏదైనా మరకైతే అది ఎలుగునెద్దకు పెడితే కదా కనబడేది. అది కనబడితే కదా మనం దాన్ని సరి చేసుకునేది. అది సరి చేసుకోవడం చాలా మందికి ఇష్టం లేక ఎలుగునెద్దకు రావడానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నారంటే, నేను ఎలుగునెద్దకు పడితే నా మరకలు మత్సలు, లేకపోతే నేను చేస్తున్నటువంటి ఆ దుష్కార్యములు అన్నీ బయటపడతాయేమోనని, నేను చేసుకునే అన్ని అపవిత్రమైనటువంటి పనులన్నీ బయటపడతాయేమోనని, నన్ను ఎవరైనా చూసి ఎలాంటి వాడా ఇల్లు అనుకుంటారేమోనని ఎలుగునొద్దకు రాకుండా వారు చీకటినే ఎక్కువగా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. చీకటిని ప్రేమించే వారు ఎవరయ్యా అంటే, దేవుని సన్నిధిలో నిలవలేనటువంటి వారు, దేవుని రాజ్యానికి చారలేము, దేవుని రాజ్యం లేదు అని అంటున్నటువంటి వారు చీకటినే ప్రేమిస్తారు. మనం ఎవరమయ్యా అంటే, మనం ఎలుగునొద్దకు వచ్చాం, ఎలుగులో మనం నడిపించబడుతున్నాం, మనం ఆయన పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడినటువంటి వారము. మనం ఎప్పుడూ ఆయన ఎలుగులో మనకి ఎప్పటికప్పుడే ఆయన ఈ పట్టపగుల్లాంటి ఎలుగులో నాకేమైనా మరకైందా, నాకేమైనా మత్సందా, నాకేమైనా డాగుందా అని ఎప్పుడు మన డాగులు మత్సలు మనం కడుక్కున్నటువంటి వారముగా, సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడే యేసుక్రీస్తు వారే దేవునికి నచ్చాలంటే ఆయన రోదనలతోటి, శోధనలతోటి, ఆ మాట అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము ఏప్రిల్ రాసు శరీరధారి ఉన్నది ఆయన అంగీకరించబడను అనే మాట అదే ఏప్రిల్ రాసిన పత్రిక 5:7 శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి రక్షించగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. దేవునికి స్తోత్రం. ఆయనే అంగీకరించబడాలంటే ఎవరైతే ఈ మరణము నుంచి మనల్ని విడిపించగలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన కంట ప్రార్థనలతోనూ రోదనలతోనూ కన్నీటితోనూ దేవుని సన్నిధిలోనంట ఆయన తగ్గించుకుంటూ ప్రభు సన్నిధిలో ఆయన సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న దానిని బట్టి యేసుక్రీస్తు వారట తన
తండ్రికి అంగీకరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయనే తండ్రికి అంగీకరించబడాలంటే ఆయన తగ్గించుకొని ఆయన వాదనతోనూ ఆయన కన్నిటితోనూ ప్రార్థనతోనూ ఆయన తగ్గించుకొని ప్రభుకి దేవునికి తండ్రి అయిన దేవునికి ఆయనే అర్పించబడ్డాడట. అర్పించబడాలంటే మనం ఏం చేయాలంటే మనం యేసుక్రీస్తులాగా మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో వాదనతోనూ కన్నీటితోనూ ప్రార్థనలతోనూ ఎక్కడ నాలో లోపం ఉంది, ఏది నా లోపమైన ప్రభావ నాకు చూపించు, నా లోపాన్ని నేను సరి చేసుకొని నీ వల్లే నేను కూడా అంగీకరించబడాలంటే నేను ఈ లోపాన్ని సరి చేసుకుంటానని మనం సరి చేసుకోవడానికి మనం ఇష్టపడిన వారం అయితే ప్రభు అంగీకరించబడినట్లుగా మనం కూడా అంగీకరించబడతాం. ఆ పరలోక రాజ్యానికి మనం కూడా చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. కానీ మనమైతే భక్తికి చేస్తాం, కానీ నీతిగా యథార్థముగా ఉన్నటువంటి వారిని బట్టి దేవుడు మనకి ఎంత శక్తి ఇస్తాడో, దేవుడు మనకి ఎంత అవకాశం ఇస్తాడో మనకు అది తెలియక లోక సంబంధమైన వారికి కానీ లోక సంబంధమైనటువంటి కార్యములలోనే మనం ఏదో చేయాలని, ఏదో సాధించాలని, ఇక్కడ ఏదో పొందాలని చూస్తూ ఉంటాం. కానీ నీతిగా యథార్థముగా బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు ఎలాంటి వారిగా నిలబెడతాడు అని చూస్తే బైబిల్లో వారినంట దేవునితో సమానమైనటువంటి వ్యక్తులుగా వారిని నిలబెడతారట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనం సమానంగా ఉండాలంటే మనం కూడా అలాంటి మనసు కలిగిన వారమై మనం కూడా దేవుని సన్నిధిలో రోదన చేస్తూ మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆ తండ్రి దేవుణ్ణి హెచ్చించగలిగితే, ఆ తండ్రి దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలిగితే యేసుక్రీస్తు వారు అంగీకరించబడినట్లుగా మనం కూడా అంగీకరించబడతాము. దేవునికి స్తోత్రం. అంగీకరించబడాలంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ ఏ లోపాలు ఉన్నాయి, యథార్థవంతులు ఎలా బ్రతుకుతారు అనే మాట ఒకసారి మనం ఆ మాటను పరిశీలించుకుంటూ యథార్థంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి అని దానిని బట్టి యథార్థంగా బ్రతకాలంటే మనలో ఉన్నటువంటి ప్రతి లోపం ఒప్పుకోవాలి, మనలో ఉన్నటువంటి దోషాన్ని ఒప్పుకోవాలి, మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకొని మనం అన్నిటిని విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి ధనాన్ని, లోకములో ఉన్నటువంటి బలాన్ని, లోకములో ఉన్నటువంటి ఘనతను, లోకములో ఉన్నటువంటి ప్రతి దాన్ని విడిచిపెట్టి మనల్ని మనం సరి చేసుకొని మనల్ని మనం సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనం ఉండగలిగితే మనం ఉండటానికి ఆ ప్రయత్నం మనం చేస్తే దేవుడు చేసినటువంటి కార్యములు మనం కూడా చేయగలము అని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎలా అయితే చేశాడో యేసుక్రీస్తు చేసిన దాని కంటే కూడా గొప్ప కార్యములు చేయగలరు అని బైబిల్లో మన కొరకు రాసి ఉంది. ఒక మనిషి సామాన్యమైనటువంటి ఒక మనిషి దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి క్రియలను మనం కూడా చేయగలుగుతాము అని నేను ఇంతకుముందు చాలా దినాల నుంచి నేను బైబిల్ బోధిస్తా ఉన్నాను. నాకు ఇంతవరకు అంత గొప్ప మాట నా కంట పడలేదు. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు కంటపడిన తర్వాత ఎంత గొప్ప ఆధిక్యత ఈ మట్టి మనిషికి దేవుడు ఇస్తున్నాడు, ఎంత గొప్ప ఆధిక్యత ఈ మురికి మనిషికి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు అనిపించిందా? ఏమంటే నేను చేసిన కార్యాల కంటే నన్ను అనుసరించి నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఎమ్మడించిన వారిని నాకంటే ఎక్కువగా కార్యాలు అంటే నాకంటే ఎక్కువగా క్రియలు జరిగిస్తావు అని బైబిల్లో రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. యోహాను సువార్త 14:12.
మన శక్తి మనకు తెలియదు, మన భక్తి మనకు తెలియదు. భక్తి చేస్తే మనం ఎలాంటి వారుగా మార్చబడతామో మనకు తెలియదు. మనం ఎన్ని క్రియలు జరిగిస్తామో తెలియదు. చదవండి అమ్మాట. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి కంటే, ఆయన చేసిన కార్యాల కంటే ఆయనను ఎమ్మడించిన వారు కూడా చేయగలరు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా చేయగలరు. నేను చేసిన ప్రతి ఇది కూడా నన్ను ఎమ్మడించిన వాడు చేయగలడు, నాతో నడిచిన వారు చేయగలరు, నా ఎందు విశ్వాసం ఉంచిన వారు చేయగలరు. నాకంటే అన్నాడు అక్కడ, నాకంటే గొప్ప కార్యాలు ఒక మట్టి మనిషి చేయగలడు. దేవుడై ఉండి, భగవంతుడై ఉండి ఈ లోకానికి దిగివచ్చి ఈ లోకంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి దేవుడి కంటే, ఈ లోకంలో అనేకమైనటువంటి గొప్ప క్రియలు జరిగించినటువంటి ఆ దేవుడి కంటే ఈ మనిషి ఎవరి ద్వారాగా ఆయన మనం చేయగల కార్యాలు ఎవరి ద్వారాగా? ఆయన ఎందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి, ఆయన ఎందు నమ్మిక ఉంచిన దానిని బట్టి, లేకపోతే మనం ఆయన ఎంత నీతిమంతుడో, మనం ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధతలోనికి మనం వచ్చిన దానిని బట్టి, అంత యథార్థమైనటువంటి భక్తి మనం చేస్తున్న దానిని బట్టి అందరు కాదు పనిచేసేది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన యందు ఆయనకున్నటువంటి నీతి కలిగి ఉన్న వారమై, ఆయన యందు ఎవరైతే అంత పరిశుద్ధత కలిగిన వారమై ఉంటామో, ఎవరైతే అంత పరిశుద్ధత కలిగిన వారమై ఆ పరిశుద్ధత విషయంలో ఎక్కడ లోపము లేని వారమై ఉంటామో వారట దేవుడు చేసినటువంటి కార్యాల కంటే, దేవుడు చేసినటువంటి క్రియల కంటే ఏం చేస్తాడట ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడట. ఒక మనిషిని ఎంత ఆధిక్యత ఇచ్చాడండి ఒక మనిషికి దేవుడు, చెప్పండి. అంటే ఇదంతా పోగొట్టుకొని ఏదో లోకములో ఉంది, ఏదో లోకములో అనుభవించాలి, ఏదో లోకములో సంతోషం ఉంది, ఈ లోకములో ఏదో ఉంది అని లోకములోనికే మనం వెళ్ళిపోతున్నాం తప్ప, లోకములోనే మనం అనుసరిస్తున్నాం తప్ప, లోకములో ఉన్నటువంటి వాటినే మనం కౌగిలించుకుంటున్నాం, మనం చేస్తున్నామే తప్ప దేవుడు ఈ బలహీనుడైనటువంటి ఈ మనిషికి, బలహీనురాలైనటువంటి ఈ మనిషికి దేవుని సన్నిధిలో ఆయనతో పాటు నడిచిన దాన్ని బట్టి, ఆయన సన్నిధిలో నీతిని అనుసరించి నడిపించబడిన దాన్ని బట్టి ఆయన కంటే నేను కూడా గొప్ప కార్యాలు చేయగలనా అని అంత నీతిగా బ్రతకడానికి ఏ మనుషుడు ఒప్పుకోవట్లేదు ప్రియులారా ఇప్పుడు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని మనం అంటే ఇప్పుడు తాత్కాలికంగా అనుభవిస్తున్నాం తప్ప, దానిని విడిచిపెట్టి దానిని చేయించి దేవుని నమ్మిన దాన్ని బట్టి, విశ్వసించిన దాన్ని బట్టి, ఆ పరిశుద్ధతను నేర్చుకున్న దాన్ని బట్టి, ఆ పరిశుద్ధతలో జీవించిన దాన్ని బట్టి నేను కూడా నా దేవుడు చేసినటువంటి ఆ కార్యములు నేను కూడా చేయగలను అని ఎవరు ఆ బ్రతకడానికి ఈరోజు ఇష్టపట్టుకోలేదు. ఇష్టపడినటువంటి వారిని దేవుని రాజ్యంలోనికి ఆయన ప్రవేశించబడతాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అంటే గలతీ పత్రికలో ఒక మాట ఉంది. గలతీ పత్రికలో ఏం మాట ఉందంటే చెప్పండి. గలతీ పత్రిక 5:23 త్వరగా పౌలు గారు చెప్తాడు, ఇటు వాటికి విరోధమై ఉన్న నియమం ఏదీ లేదు,
శరీరమును ఏం చేశారట? తన ఇచ్చలతోనూ సిలువ వేశారు. నేను నా దేవుని ఎదుట నా శరీరంలో ఉన్న కోరికలన్నింటినీ ఆయన ఎదుట సిలువ వేశాను. దేవునికి స్తోత్రం. అక్కడ 24 వరకు చదివితే ఆ మాటలో చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. క్రీస్తు యేసు సంబంధులేనట కార్యం చేయగలుగుతున్నారు వాళ్ళు. క్రీస్తు యేసు సంబంధులేనట శరీర తన ఆశలనట దాని ఇచ్చలనట సిలువ వేస్తారట. ఎవరు అందరు కాదు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు వలె బ్రతకాలని ఆశపడతారో, ఎవరైతే క్రీస్తుని మనస్సు కలిగి ఉండాలని ఆశపడతారో వారట అక్కడ రాసిచ్చాడు, మీరు క్రీస్తు సంబంధులేనా? మీరు క్రీస్తు సంబంధులైతే మీ శరీర ఇచ్చను ఇచ్చంటే శరీర ఇచ్చంటే ఇట్లా శరీర ఇచ్చంటే ఆశలు అనుకోండి. దీనికి బాధ్యత చెప్పాలి కానీ ఆశలు శరీర ఆశలు. ఇచ్చనంటే మన కుట్లు మనకు వస్తాం కదా, నూనె కానీ లేకపోతే కుట్లు మనకు వస్తాం. అది ఎలా ఉంటుందంటే ఇచ్చ అంటారు దాన్ని. అంటే ఉండదు కదా, అది బాధ్యత అనుకోవడంతో, అది బాధ్యత ఉపదేశి బాధ్యత అనుకోవడంతో మనం పాపం అనుకుంటారు. దాని ఇచ్చలను ఆయన అనుసరించిన వారమాట, ఆయన ఎమ్మడించిన వారమాట, ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారమాట. క్రీస్తు సంబంధులమై ఉన్నప్పుడు మనం దాన్నట సిలువ వేస్తాం. అంత బాధైనా, అంత లావుదైనా, ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నేను ఆశ పెట్టేదైనా, ఎంత నువ్వు ఆశ కలిగి ఉన్నా వాటన్నిటినీ క్రీస్తు యేసు సంబంధులు మాత్రమే వారు సిలువ వేస్తారంట. దాన్ని 4 సంవత్సరం అనాలు మాట్లాడు. మన ఆత్మను అనుసరించి నడిపించబడిన వారమైతే, జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడిపించబడతాము. ఒకరము వివాదముకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు చాలా మంది ఉన్నారు. అతిశయపడక చాలా మంది ఉన్నారు. ఇవన్నీ ఈ అపవిత్రమైన వాటికి ఎందుకే వస్తాయి? ఇవన్నీ అపవిత్రమైన వాటికి ఎందుకు? నేను అపవిత్రమైన పనులు చేయట్లేదు కదా అంటాం కాదు. ఇవన్నీ అపవిత్రమైన వాటికి ఎందుకే వస్తాయి. కనుక నీ తోటి సహోదరుని ప్రేమించకపోవడం, నీ తోటి సహోదరుని అతిశయపడటం, నీ తోటి సహోదరుని అనవసరంగా మాట్లాడటం, ఇవన్నీ ఎవరిలోనైతే ఉంటాయో వారు క్రీస్తు యేసు సంబంధులు కాదు అని ఇక్కడ బైబిల్ దాన్ని అర్థం చేసుకొని మాట్లాడతారు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధులైతే వీటన్నిటినీ సిలువ వేస్తారట. కొత్తగా జన్మించిన బాబు కామంటారట. కొత్తగా జన్మించినటువంటి బాబుకి 6 నెలల బాబుకి పుట్టాడంటే పెరుగుతున్నాడండి. 6 నెలల బాబుకి వాడికి ఏమైనా తెలుస్తుందా? వాడు ఏదైతే మనం చెప్తామో అదే చేస్తాడు, అదే అంటాడు, అదే తాగుతాడు. మనం ఏదైతే ఇస్తామో అదే కోరుకుంటాడు. అతను వాడు సొంతంగా ఏది కోరుకోడు కదా. అలాగనే కొత్తగా జన్మించినటువంటి అనుభవాలు మనలో ఉంటే, కొత్తగా జన్మించిన వారమైతే క్రీస్తుని పోలి నడుచుకుంటాం. క్రీస్తు వారమైతే మనలో ఉన్నటువంటి ప్రతిదీ సిలువ వేసి కొత్తగా జన్మించినటువంటి అనుభవం కలిగిన వారమై మనం ముందుగాక మోకరించిన ప్రార్థన చేసుకున్నాం.